హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేవింగ్ ఫుడ్. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ యమ్మీ వైట్ సాస్ పాస్తా. చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్ పాస్తా, చీజ్ స్లైసెస్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించుకున్న పాలు, బటర్, రుచికి తగినంత ఉప్పు, చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, కార్న్ఫ్లోర్. చేసే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళని కాంచుకోవడానికి పెట్టుకోవాలి. నీళ్ళు వేడైన తర్వాత 1 కప్ పాస్తాని దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో బటర్ వేసుకోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలపాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమం బాగా మిక్స్ అయిన తర్వాత 1 కప్ పాలని వేసుకోవాలి. పాలని వేసుకొని కలిపేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఉండలు ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. చీజ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చీజ్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న పాస్తా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఒరిగానో, 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోవాలి.
మొత్తం అంతా కలిపిన తర్వాత టాపింగ్గా ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన యమ్మీ అండ్ టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.